ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. దుం దుర్గాయ నమ. గాయత్రీ పరంపకాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావాలంతా కూడా శుభ పరిణామం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది, అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క జూలై 27 తారీఖు నుంచి దాదాపుగా 139 రోజుల దాకా వక్రగతి సంచారం అనేది మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క వక్రగతి అనేది శనీశ్వరుడు అంతా కూడా ప్రబలంగా బలంగా ఎక్కువగా ఉంటాడనమాట. అధికంగా అధికస్య బలం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా అధిక బలంగా ఉంటారు. తద్వారా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, రాజయోగ ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు శని భగవానుడు అంతా కూడా. గోచార చక్రంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, కేతు గ్రహంతో పాటు సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా కన్యా రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. అంగారకుడంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా కన్యా రాశిలో సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. గ్రహస్థితి చూసుకుంటే ఆగస్టు నెల మాసంలో విశేషంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి సంచారం చేయడం వల్ల విశేషంగా ఎవరికైతే కనుక జాతకరీత్యా గోచారరీత్యా వాళ్ళకంతా కూడా ఈ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులు, ప్రధానంగా అర్ధాష్టమ దోషం ఉన్న రాశులు, ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. ప్రధానంగా అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకంతా కూడా ఉంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి వాళ్ళకి అంతా కూడా ఉంది ప్రధానంగా చూసుకుంటే. మరియు ఎవరైతే కనుక ఈ యొక్క కుంభరాశి జాతకులకు కూడా శని ప్రభావం కూడా ఉంది, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున వీళ్ళకంతా కూడా చూసుకుంటే ఆకస్మికంగా ధనయోగము మరియు ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, మానసికమైన చింతన ఎక్కువగా ఉండడం కానీ, ఎంత సంపాదించినా అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఎదుగుదల లేకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వక్రగతి సంచారం వల్ల ఆకస్మిక ధనయోగము, ధనప్రాప్తి అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా ఉండడం కానీ, మానసికమైన ఆందోళన ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా అక్కడ చూసుకుంటే గోచార చక్రంలో ఉన్న గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి గ్రహశాంతులంతా కూడా ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా నవగ్రహ దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం, విశేషంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, శని హోరలంతా కూడా తిలలు దానం చేసుకోవడం, బ్రాహ్మణత్మకంతా కూడా కూష్మాండ దానం చేయడం, వస్త్రదానం చేయడం, దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా వాళ్ళ గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా ఉన్న గ్రహస్థితికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఆగస్టు నెల మాసంలో అంతా కూడా ఎటువంటి దోషాలంతా కూడా వీళ్ళకి పరిహారార్థం అంతా కూడా ఆచరించాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అంతలో మీరంతా కూడా ఖచ్చితంగా వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పబోతున్నాం. మీకంతా కూడా తద్వారా అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శని భగవానుడు అంతా కూడా కర్మ ఫలదాతగా ఉంటారు కావున కర్మదోష నివారణార్థం ఖచ్చితంగా అందరూ కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, బగలాముఖి శాంతి పూజలు కానీ, రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, నవగ్రహ శాంతి పూజలు కానీ, ప్రధానంగా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి పూజలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్మబలత శనీశ్వరుడు అంతా కూడా
సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా కర్మదోష నివారణార్థం అంతా కూడా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆవునేతో దీపారాధన చేయడం వల్ల రావి చెట్టు దగ్గర విశేషంగా ఎవరైతే కనుక ప్రతిరోజు కూడా రావి చెట్టుని మహావృక్ష రాజాన్నంతా కూడా పూజ చేస్తూ ఉంటారో, ఈ యొక్క 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణ కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల ఆవునేతో దీపారాధన చేయడం, ఇప్ప నూనెతో దీపారాధన చేయడం మరియు ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాసంలో అంతా కూడా అటువంటి యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రకంగా లభిస్తుంది. ఏ తేదీల్లో అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగుల మార్పులు ఎప్పుడు జరుగుతాయి, సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ. మీనరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఏనాటి శని ప్రభావం ఉన్నారు మీనరాశి జాతకులు. గోచారిత్య శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే వక్రగతి సంచారం కూడా జరుగుతుంది. 139 రోజుల దాకా వక్రగతి సంచారం జరుగుతుంది. శనీశ్వర ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉండబోతుంది. మీకంతా కూడా స్వల్పంగా శిరోభారం ఎక్కువగా ఉండడం, ఈ యొక్క జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, కాళ్ళ నొప్పులు, ప్రధానంగా నడు నొప్పి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్దోష నివారణార్థం మీరంతా కూడా వక్రగతి దోష నివారణార్థం, ప్రధానంగా కర్మదోష నివారణార్థం మీరంతా కూడా శని భగవానుడు కర్మఫలదాత కావున తైలాభిషేకం చేయడం, తిలలో దానం చేసుకోవడం వల్ల రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాశ్యాధిపతి బృహస్పతి ఉచ్చస్థానంలో అతిచారంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు పట్టబోతున్నాయి. మీకంతా కూడా గృహయోగ ప్రాప్తి రావడం కానీ, సంఘంలో గౌరవం పెరగడం కానీ, వివాహాది శుభకార్యాలంతా కూడా మీకు మంచి సంబంధం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా చూసుకుంటే మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మీరంతా కూడా 18వ తారీఖు, 24, 26, 28, 30 తారీఖులు అంతా కూడా మంచి ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమ స్థానంలో అంతా కూడా శుక్రుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ధనకారకుడు నీచ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. శుభకార్యాల కోసం అనే వ్యయం అనేది జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం శుభకర వ్యయం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగాలకు పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ, ప్రధానంగా వివాహాది శుభకార్యం కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టడం కానీ, బంగారం కొనడానికి కానీ ఖర్చులు ఎక్కువ పెట్టడం కానీ, ఇటువంటి కష్టాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఆకస్మిక వ్యయాల నుంచి బయటపడడానికి శుక్రగ్రహ దోష నివారణార్థం, నీచస్థాన దోష నివారణార్థం మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం, ఆవునేతో దీపారాధన చేయడం, అమ్మవారికి ప్రతినిత్యం కూడా తులసిమాలను సమర్పించడం వల్ల తులసి ఆకులతోటి అమ్మవారిని సహస్రనామార్చన చేయడం, అర్చన చేయ అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం, ప్రధానంగా వేద పండితులతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాలక్ష్మీదేవి దేవాలయాల దర్శనం చేసుకోవడం మాత్రం చేత అమ్మవారికి అంతా కూడా పసుపుతో కుంకుమతో అభిషేకం చేయించడం వల్ల మంచి అమ్మవారికి అంతా కూడా వస్త్రాన్ని సమర్పించడం మాత్రం చేత విశేషమైన లాభాలంతా కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కోసం ప్రత్యేకంగా రాజయోగ ప్రాప్తి కోసం మీకంతా కూడా పూర్వజన్మ సుకృతం అనేది ఉండాలి జాతకరీత్యా. తద్దోష నివారణార్థం మీరంతా కూడా చూసుకుంటే గోమాత సేవ చేసుకుంటూ ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి గోమాత సేవ చేస్తూ ఉండాలి. గోమాతకి పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని సమర్పించడం, బొబ్బర్లను నానబెట్టి గోమాతకంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శునకాలకి పక్షులకి ఆహారాన్ని సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బీదవాళ్లకు అన్నదానం చేస్తూ ఉండాలి. శనీశ్వర వక్రగతి దోష నివారణం అవుతూ ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయడం మాత్రం చేత అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది.
పుణ్యకరమైన రోజుల్లో అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో భక్తులకంతా కూడా అన్నదానం చేయడం మాత్రం చేత అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజయోగ ప్రాప్తి, రాజకీయంలో ఉండే వాళ్ళకంతా కూడా విశేషమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మీరు ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు, మన్యసూక్త పారాయణం ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ, తమలపాకు పూజ ఆచరించడం మాత్రం చేత, వడమాలను సమర్పించడం మాత్రం చేత దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఆవినే దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల, మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు పఠించడం వల్ల అఖండమైన ఐశ్వర్యము, సిరులు, సంపదలు, ఐశ్వర్యము, గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయాయ.